ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ఇంటి మీద, నీ మీద ఒక భయంకరమైన చెడు ప్రయోగం జరిగిందమ్మా. అది కూడా నీ వాళ్ళే, నీకు అయిన వాళ్ళే నీ ఉన్నతిని చూసి ఓర్వలేక అలా చేశారమ్మా. ఆ చెడు ప్రయోగం బారి నుండి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు బయటపడాలి. లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుందమ్మా. ఈ క్షణం నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే దాని నుండి కాపాడటం నా వల్ల కూడా కాదు తల్లి అని అయితే మన బాబా గారు ఏదో తెలియని హెచ్చరిక అయితే మనకి తెలియచేస్తున్నారండి. అదేమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా. అది కూడా నీకు కావలసిన వారే నీ పక్కనే ఉంటూ, నీతో నటిస్తూ, నీ ఉన్నతి చూసి ఓర్వలేక ఈ పని చేశారమ్మా. ఇప్పుడే ఈ క్షణమే అదేమిటో తెలుసుకుని బయటపడి తీరాలి తల్లి. లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుందమ్మా. తల్లి, నీకు కానీ నీ ఇంట్లో కానీ ఎవరైనా చెడు ప్రయోగం చేసినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తప్పకుండా నువ్వు తెలుసుకునే తీరాలి తల్లి. తెలుసుకుని నా యొక్క ప్రతి బిడ్డ కూడా వాటి నుండి బయటపడాలి అని నేను చెబుతున్నానమ్మా. నీకు నీ ఇంటికి చెడు ప్రయోగం జరిగింది అని అంటే గనుక ముందుగా నువ్వు తెలుసుకునే సూచన ఇదేనమ్మా. బాగా విని గుర్తుపెట్టుకో తల్లి. నీ ఇంటి చుట్టుపక్క ఆవరణలో ఉన్న చెట్లు, మొక్కలు అకస్మాత్తుగా చనిపోతాయమ్మా. అంటే అంతవరకు పచ్చగా నిగనిగలాడుతూ పువ్వులు పూస్తూ కాయలు కాస్తూ ఉన్న చెట్లు ఒక్కసారిగా ఆడిపోయి చనిపోతాయి. ఇది ఒక హెచ్చరికగా భావించాలి. ఇక రెండవది, పెంపుడు జంతువులు, ఉదాహరణకు పిల్లి, కుక్క, ఎలుక, పక్షులు కానీ ఇలాంటివి ఉన్నవి ఉన్నట్లుగా చనిపోతాయి. అప్పటి వరకు ఆడుకుంటూ, పెట్టినవి తింటూ, అటు ఇటు తిరుగుతూ, గంతులేస్తూ, చిందులేస్తూ తిరుగుతున్న పెంపుడు జంతువులు ఒక్కసారిగా చనిపోతాయి. ఇక మూడవది, పాలిచ్చే పశువులు. ప్రతిరోజు లీటర్ల పాలు ఇచ్చే పశువులు అకస్మాత్తుగా పాలు ఇవ్వటం మానేస్తాయి. అంతేకాకుండా తల్లి, అవి కొమ్ములతోటి చెట్లను రుద్దటం, వేరే పశువులతోటి పోట్లాడటం ఇలా జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా చెడు ప్రయోగం జరిగింది అని అర్థమమ్మా. నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించింది అని నువ్వు గుర్తించాలి. ఎందుకంటే మనుషులకి కనపడనివి, వినపడనివి పశువులకి కనిపిస్తాయి కాబట్టి అవి ఆ చెడు శక్తులను గ్రహించినప్పుడు ఏమి చేయాలో తెలియక, చెప్పటానికి నోరు లేదు కాబట్టి ఆ గందరగోళంలో ఏవేవో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాయి. తల గోడకేసి చెట్లకేసి రుద్దటం ఇలా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటికి ఏదో చెడు ప్రయోగం జరిగింది అని నువ్వు గుర్తించాలి. గుర్తించి జాగ్రత్త పడాలమ్మా. అంతేకాకుండా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్నవారు కూడా అనారోగ్య పాలవుతారు. అనారోగ్యం వచ్చేసి వారి కాస్త నీరసించిపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించినట్లే తల్లి. నువ్వు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది అని అర్థం చేసుకో తల్లి.
అర్థం చేసుకుని వాటి నుండి ఎలా బయటపడాలి అన్నదానికి కూడా మార్గాలు వెతకాలి. బిడ్డ, భయపడకు, నీ తండ్రిని నేను ఉన్నానమ్మా. నా భక్తులు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదమ్మా. అలాంటి చెడు ప్రయోగాల నుంచి బయటపడే మార్గం కూడా నేను చెప్తాను తల్లి. నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పేది జాగ్రత్తగా విని నువ్వు చేయటమే. ఆ తరువాత అంతా నేను చూసుకుంటాను. అదేమిటి అంటే తల్లి, ముందుగా అయితే ఒక స్నేక్ ప్లాంట్ని ఇంట్లో ఉంచాలమ్మా. రెండవది ఏమిటి అంటే నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి గోడ మూలల్లో అన్ని మూలల్లో కూడా చల్లాలి తల్లి. ఇంకా మూడవది శొంఠి పొడి తీసుకుని అష్టదిక్కుల్లోనూ అంటే 8 మూలల్లోనూ 8 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకుని వాటి మీద శొంఠి పొడి వేసి 8 మూలల్లోనూ పెట్టమ్మా. ఇంకా నాలుగవది ఇంట్లో ఆవు పిడక కానీ దర్భగడ్డి కానీ వెలిగించాలి. ఆ పొగ ఇల్లంతా కూడా చుట్టుకుని నిండిపోయేలా ఉండేలా చూసుకోవాలి. దానితో చెడు శక్తి ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది తల్లి. అంతేకాకుండా బిడ్డ, ఒక ముఖ్యమైన విషయం అమ్మా, బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కుని లోనికి రావాలి. అలా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చే అవకాశం మాకు లేదు తండ్రి, అప్పుడు మేము ఏమి చెయ్యాలి అని అంటావా? అలాంటప్పుడు ఇంట్లో నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుంది తల్లి. నేను చెప్పబోయేది గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుంది. అదేమిటి అంటే మొదట జటామాంసి, రెండవది చలిచేరు, ఇక కొన్ని తులసి ఆకులు, కొన్ని దానిమ్మ ఆకులు, ఒక చిన్నది నల్ల రాయి. వీటన్నిటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి ఇంటి సింహద్వారానికి కట్టాలమ్మా. ఈ వస్తువుల్ని మరొక్కసారి చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. మొదటిది జటామాంసి, రెండవది తెల్ల గలిచేరు, మూడవది తులసి ఆకులు, నాలుగవది దానిమ్మ ఆకులు, ఐదవది చిన్నది రాయి ఒకటి. వీటన్నిటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి గుమ్మానికి కట్టినట్టయితే అప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ మూట కింద నుంచి ఇంట్లోకి వస్తారు కాబట్టి వారి తల ఆ మూటకి తగులుతుంది. కాబట్టి ఎవరైనా చెడు ఆలోచనలతో మీ ఇంట్లోకి అడుగు పెట్టినా వారి ఆలోచనలు, ప్రయోగాలు అన్నీ చిత్రమైపోతాయి తల్లి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు కాలుస్తూ ఉండమ్మా. ఇంట్లోకి చెడు శక్తి లక్షణాలు నీకు కనిపించినట్లయితే, అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులలో అకస్మాత్తుగా గొడవలు తలెత్తుతాయి. కారణం లేకుండానే చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అసలు కారణమే ఉండదు. గొడవ పడటానికి సమయం కాదు, సందర్భం కాదు, అసలు ఎటువంటి సంబంధం లేకుండానే కానీ ఇంట్లో వారు చిరాకుతో గొడవ పడుతూ రుసరుసలాడుతూ ఉంటారు. ఏ కారణం లేకుండానే ఇంట్లో గొడవలు మొదలవుతూ ఉంటే నీ ఇంట్లో ఏదో జరుగుతుంది, నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించింది అని అర్థం చేసుకుని అప్పటికప్పుడే కాసినన్ని ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు ఇంట్లో అన్నది కాల్చాలి తల్లి. ఈ ఉల్లి పొట్టు, వెల్లుల్లి పొట్టు కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల చెడు శక్తిని అనేది బయటికి తరిమి కొట్టవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీటి అన్నిటి వలన ఇంట్లో ఉన్న చెడు శక్తులను, చెడు ప్రయోగాలను బయటికి తరిమి వేయబడతాయి. నీ ఇంటి నుండి ఆమడ దూరం వెళ్ళిపోతాయి. అలాంటి చెడు శక్తులు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. బిడ్డ, ఇంకొక ముఖ్యమైన విషయం, నిత్యం దీపారాధన చేయటం అస్సలు మానవద్దమ్మా. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చెయ్యి. ఇంట్లో సాంబ్రాయిని పొగ వెయ్యి. నీ ఇంట్లో కష్టాలు తీవ్రత ఎక్కువైనప్పుడు అఖండ దీపం వెలిగించడం అస్సలు మర్చిపోకు తల్లి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుమణిగి ప్రశాంతత అనేది చేకూరుతుంది తల్లి. ఎప్పుడైనా ఎవరైనా నీ మీద, నీ ఇంటి మీద ఇలాంటి చెడు ప్రయోగాలు చేశారు అన్న భావన నీకు అనిపించినా, గుర్తులు నీకు కనిపించినా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకో తల్లి. దుష్ట శక్తులు, చెడు శక్తులు నీ దగ్గరికి చేరటానికి కూడా భయపడతాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మీకు కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా బాబాగారు చెప్పిన ఇటువంటి పరిష్కారం అయితే చేసుకోండి. ఎటువంటి చెడు ప్రయోగమైనా సరే, చెడు శక్తి అయినా సరే బయటికి వెళ్ళిపోతుందండి.
బాబా మీద నమ్మకంతో చేసి చూడండి, మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.